అనమాట. ఈ బ్లాక్ కలరే ఎందుకు తీసుకున్నాను అని అంటే కూడా నేను ఇదే తీసుకున్నాను. అంతవరకు మాత్రమే, అంటే కొంచెం స్టవ్ మీద పెట్టేసి మనం లేదు ఏంటో అని మనం తీసి పక్కన పెట్టేస్తాం. దట్ ఈస్ నాట్ హెల్త్ కాన్షియస్. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు భారతీయ డైరీస్. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి నేను ఓట్స్ తీసుకున్నాను. నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మొన్న తీసుకున్న క్లే పాట్స్ ఉన్నాయి కదా కుకింగ్ కోసం, వాటిని సీజనింగ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకు అంటే ఆ రోజు కొంచెం ఎండగా ఉంది, సీజనింగ్ చేయాలంటే కొంచెం ఎండ తగలాలి కాబట్టి నేను అదే రోజు చేసేసాను అనమాట. సో ఫైనల్గా నేను కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో డిప్ చేసేసాను. ఈ 3 సెట్స్ని పెట్టేసి ఒక 12 అవర్స్ అలాగే ఉంచేసాను. ఇది 12 అవర్స్ ఉంచాలని రూల్ ఏమీ లేదు, బట్ నేను అలాగే పెట్టేసి ఉంచేసాను చాలాసేపు. ఇఫ్ టైం లేదు అనుకుంటే ఒక 2 అవర్స్ 1 అవర్ అలా సరిపోతుంది. ఎంత ఎక్కువసేపు ఉంటే అంత బాగుంటుంది అనమాట. సో అందుకని, లేదంటే మనం నైట్ పడుకునే ముందు డిప్ చేసేసి మార్నింగ్ తీసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇలా మనం మట్టి పాత్రల్లో వంట చేసుకున్నప్పుడు. చాలా చాలా బాగుంటుంది. అండ్ కొంచెం ఫ్లేవర్ కూడా మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ దెన్ హెల్దీ కూడా కదా, సో అందుకే నాకు బాగా ఇష్టం అనమాట. ఈ బ్లాక్ కలరే ఎందుకు తీసుకున్నాను అని అంటే, బ్లాక్ కలర్ వచ్చింది అంటే ఒక క్లే పాట్ అది బాగా బట్టీలో ఎక్కువసేపు కాలినట్టు అర్థం. అంటే ఎర్రగా ఉండే వాటికన్నా కూడా ఇది చాలాసేపు కాలుస్తారనమాట. సో లైఫ్ ఎక్కువగా ఉంటుంది అండ్ బాగుంటుంది చూడ్డానికి కూడా బ్లాక్ కలర్ కాబట్టి. నా కిచెన్కి కూడా ఇదే సెట్ అవుతుంది అనిపించింది. సో ఇవి తీసుకున్నాను నేను. బయట వర్షం పడుతుంది, చాలా కూల్గా ఉంది వెదర్. ఐ థింక్ ఈ మధ్యకాలంలో తుఫాన్ ఉందనుకుంటా, చాలా స్లోగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ బబుల్స్ అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. సో దీని అర్థం ఏంటి అని అంటే, ఆ పాట్ మొత్తం వాటర్ని లోపలికి తీసుకుంటుంది అని. సో ఇలా ఎక్కువసేపు ఉంచితే బాగుంటుంది. సో ఈ లోపైతే నేను వంట చేసేస్తున్నాను, పప్పుచారు చేస్తున్నాను. పప్పుచారు నార్మల్గా చేయడం కన్నా కూడా ఇలా మనం చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, వీటితో చేసినప్పుడు ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. అంటే పప్పుచారులో కూడా మనం రకరకాల టేస్ట్లో చేయొచ్చు కదా, ఇది ఒక టైప్ అనమాట. లైక్ పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేసి వేస్తే ఆ టేస్ట్ రాదు, మళ్ళీ ఈ చిన్న చిన్న ఆనియన్స్తోనే బాగుంటుంది. అదేంటో. ఇవి బాగా నానిపోయాయి కదా, ఇప్పుడు వాటర్లోంచి తీసేసి వీటిని మనం బాగా రబ్ చేస్తూ క్లీన్ చేయాలి. బికాజ్ వీటిపైన స్టార్చ్ ఉంటుందన్నమాట, ఆ స్టార్చ్ పోయేలాగా మనం క్లీన్ చేయాలి, లేదంటే జారుతూ ఉంటుంది అండ్ మనం దాంట్లో కుక్ చేసుకోవడానికి వీలుగా ఉండదు. చూసారు కదా, వాటర్లో అలా కొంచెం ఆయిల్ వేస్తే ఎలా పైకి తేలుతుందో అలా వచ్చిందనమాట. నేను మీకు క్లియర్గా చూపించలేకపోయాను, బట్ అలాగే వచ్చింది. ముట్టుకుంటే జారిపోతుంది అనమాట పాట్. సో దాన్ని మొత్తం మనము రబ్ చేయాలి. దీన్ని క్లీన్ చేయడానికి మనం లైక్ ప్లాస్టిక్ స్క్రబ్ కానివ్వండి, లేదంటే
కొబ్బరి పీచు ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది మిగతా వాటికన్నా కూడా. నేను ఇదే తీసుకున్నాను. ఇది తీసుకోండి, ఇది దీంతో రబ్ చేస్తే బాగుంటుంది అండ్ డీప్గా కూడా క్లీన్ అవుతుంది అనమాట. మన పూర్వీకులు కూడా ఇదే యూస్ చేసేవాళ్ళు. ఇప్పటికీ ఊర్లలో కొబ్బరి పీచుని యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఇవన్నీ వచ్చాయి, కానీ ఇప్పటికీ కూడా ఇదే వాడుతూ ఉంటారు. చాలా బాగుంటుంది. అండ్ క్లే పాట్స్కి ముఖ్యంగా ఇది చాలా అవసరం. సిటీస్లలో ఉండేవాళ్ళు కూడా, అంటే మనం ఎప్పుడూ టెంకాయలు అవి తీసుకొస్తూ ఉంటాం కాబట్టి ఆ పీచుని కొంచెం స్టోర్ చేసుకుంటే సరిపోతుంది, ఇఫ్ మీరు క్లే పాట్స్ని వాడుతున్న వాళ్ళు అయితే. అండ్ మనం వీటిని క్లీన్ చేయడానికి ఏదైనా మైల్డ్గా ఉండే సోప్ని దేన్నైనా యూస్ చేయొచ్చు, లిక్విడ్స్ కానీ సోప్స్ కానీ, ఏదైనా బాగా ఫ్లేవర్గా ఉండేవి కాకుండా. నేను ఇక్కడ వెస్టేజ్ బ్రాండ్ది తీసుకున్నాను. ఇది చాలా చాలా బాగుంది. అండ్ నార్మల్గా మనం గిన్నెలు కడిగిన దానికి ఈ లిక్విడ్ వేసి కడిగిన దానికి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఐ మీన్ గిన్నెలు కడిగినప్పుడు అంటే అంత నీట్గా అంత క్లియర్గా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఇది. సో దీంతో అయితే నేను క్లీన్ చేసేస్తున్నాను ప్రస్తుతానికి. లేదు ఇది కూడా యూస్ చేయకూడదు అనుకుంటే మీరు ఖచ్చితంగా ఏదైనా ఫ్లోర్స్ని యూస్ చేయొచ్చు. రైస్ ఫ్లోర్ కానివ్వండి, లేకపోతే బేసన్ కానివ్వండి, యూస్ చేయొచ్చు. మన పూర్వీకులు కూడా అవే యూస్ చేసేవాళ్ళు. ఇలాంటివి ఏమీ లేవు వాళ్ళ దగ్గర, సో అదే యూస్ చేసేవాళ్ళు అనమాట. సో మీకు కూడా కుదిరితే మీరు కూడా అలాగే చేయొచ్చు. అండ్ అవి క్లీన్ చేసేసి నేను పక్కన పెట్టేశాను. యాక్చువల్లీ మనకి పాట్ అనగానే చిన్న హోల్స్ ఉంటాయి అన్నమాట. మనకు కంటికి కనిపించని హోల్స్ చాలా ఉంటాయి. సో మనం ఫుడ్ కుక్ చేసినప్పుడు దాంట్లో ఉండిపోయి సరిగ్గా క్లీన్ అవ్వదన్నమాట. సో అది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన ఒక విషయము. అండ్ దీన్ని మనము స్టవ్ మీద పెట్టినప్పుడు కూడా మరీ హై ఫ్లేమ్లో కాకుండా ఎక్కడి వరకు అయితే కుక్ చేస్తున్నామో అంతవరకు మాత్రమే, అంటే కొంచెం మంట మీదనే మనం వంట అనేది స్టార్ట్ చేయాలి. ఒకేసారి ఎక్కువగా నార్మల్గా అల్యూమినియం వాటిని స్టీల్ పాత్రలని వాడినట్టుగా పెట్టారనుకోండి, మీరు ఆయిల్ వేయగానే అది బ్రేక్ అయిపోతుంది. సో అది ఒకటి చూసుకోవాలి. అండ్ దెన్ ఎప్పుడైనా మట్టి పాత్రలు తీసుకున్నప్పుడు మందం ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి, థిక్నెస్ ఎక్కువగా ఉండాలి, అప్పుడే మనకి బాగుంటుంది. అండ్ వంట వండిన తర్వాత కూడా 95% కుక్ అయిన తర్వాత దాన్ని ఆఫ్ చేసేసేయాలి. బికాజ్ ఆ హీట్కి అదే కుక్ అవుతుంది అనమాట. ఇంకో 5% మీరు 100% కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేశారనుకోండి, మేబీ కొంచెం కర్రీలో ఏమన్నా చేంజెస్ వస్తాయేమో. అలా కాకుండా 95% కుక్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇది క్లీన్ చేసాం కదా, కొంచెం ఆరబెట్టిన తర్వాత నేను దీంట్లో వాటర్ పోసి బాయిల్ చేస్తున్నాను. బికాజ్ అంటే దాంట్లో ఇంకేమన్నా ఉంటే పోతుంది కదా అనేసి అలా చేశాను. ఇది వచ్చేసి కార్న్ సూప్ రెడీ టు మిక్స్ అనమాట. జస్ట్ కొన్ని హాట్ వాటర్ స్టవ్ మీద పెట్టేసి మనం వెంటనే ఇది కలిపేసుకోవచ్చు. ఆ స్టవ్ వెంటనే ఆఫ్ చేయొచ్చు. యాక్చువల్లీ నేను ఇంకా అలాగే ఉంచాను, కొంచెం అంటే లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది వెంటనే ఆఫ్ చేసేస్తే. నేను అలాగే ఉంచి కలిపేశాను. కొంచెం అక్కడక్కడ ఫామ్ అయినాయి, బట్ ఇట్స్ ఓకే. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పొట్టకి చాలా బాగుంటుంది యాక్చువల్లీ. అంటే ఇది వింటర్ సీజన్లో కానివ్వండి, లేదంటే రైనీ సీజన్లో కానివ్వండి, మనం ఏదైనా సూప్ తాగాలి అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా దీన్ని మిక్స్ చేసుకోవచ్చు. ఇలాంటివి చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, బట్ నాకు బాగా ఇష్టమైన ఫ్లేవర్ అయితే ఇది కార్న్ సూప్ అనమాట. చాలా బాగుంటుంది, ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది యాక్చువల్లీ. ఇంకా నేను మొక్కలన్నీ ఫ్రంట్ కారిడార్లోకి షిఫ్ట్ చేశాను కదా, సో అవి ఇలా ఉన్నాయన్నమాట. వీటికి ఎండ తగలట్లేదు, వాటరు సరిగా ఉండట్లేదు, ఏంటో అలా ఉండిపోయాయి. ఇంకా నేను మట్టి పాత్రలో వంట చేయడం స్టార్ట్ చేశాను. ఈ ఆయిల్ నేను వెస్టేజ్ బ్రాండ్దే తీసుకుంటున్నాను. ఇది చాలా బాగుంటుంది, అంటే మిగతా ఆయిల్స్తో పోలిస్తే ఇది చాలా బాగుంటుంది. దట్టు ఇది మన ఇండియన్ బ్రాండ్ కాబట్టి సో నేను ఇదే వాడుతున్నాను. అండ్ వాడిన వాళ్ళు చాలామంది రివ్యూస్ కూడా ఇచ్చారు చాలా బాగుంది అని.
ఎక్కువగా ఫ్యాట్ ఫామ్ అవ్వద్దు బాడీలో అనుకుంటే ఖచ్చితంగా ఈ ఆయిల్కి వెళ్ళొచ్చు. నార్మల్గా మనకు ఆయిల్కి ఎంత ప్రైస్ ఉంటుందో అంతే ఉంటుంది, కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు, బట్ ఇట్స్ ఓకే. మీరు దాన్ని ఖచ్చితంగా వాడచ్చు, ఎందుకంటే చాలా హెల్త్ కాన్షియస్గా ఉండాలి అనుకుంటే యూ బెటర్ టు గో విత్ దిస్. సో నేనైతే కాకరకాయ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటండి చేదు కర్రీ చేసేసారు అనుకోకండి, దీనంత హెల్దీ ఇంకొకటి లేదు. బేసికలీ కాకరకాయ కర్రీ అన్నా లేకపోతే గోరు చిక్కుడు కర్రీ అన్నా చాలామందికి అసలు ఇష్టం ఉండదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అసలు ఇష్టపడరు కదా. సో అలాంటి వాళ్ళు కనుక మీ ఇంట్లో ఉంటే మీరు ఖచ్చితంగా దాంట్లో పచ్చి కొబ్బరి తురుము కానివ్వండి, ఎండు కొబ్బరి తురుము కానివ్వండి వేసి ఆ కర్రీ చేయండి. అది వేసినప్పుడు కర్రీకి ఒక కమ్మదనం వస్తుంది. సో దాంతో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఇష్టపడతారు, తింటారు కూడా. అండ్ ప్రతి వెజిటేబుల్ని తినడం అనేది చాలా అవసరం మన బాడీకి, అది నీడ్. కాబట్టి ప్రతి ఒక్క ఐటెంని తినడానికి ట్రై చేయాలి. ఈవెన్ కరివేపాకు కూడా మిస్ అవ్వద్దు. కరివేపాకు తినడం కోసమే వేసుకుంటాం కర్రీలో, కానీ మనం తీసి పక్కన పెట్టేస్తాం. దట్ ఈజ్ నాట్ హెల్త్ కాన్షియస్. ఒకసారి ఆలోచించండి, ఖచ్చితంగా కరివేపాకుని తినాలి ఇప్పటి నుంచి. లేదు అనుకుంటే కరివేపాకుని కూడా మనం జస్ట్ అలా డ్రై రోస్ట్ చేసేసి, నీట్గా వాష్ చేసిన తర్వాత డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ చేసి పెట్టుకోవచ్చు. కర్రీ చేసినప్పుడల్లా దాంట్లో మనం మిక్స్ చేయొచ్చు. అలా దాంట్లో ఉన్న ఏదైతే న్యూట్రిషన్ ఉంటుందో అదంతా మన బాడీకి అందుతుంది. ఇలా మనం ఎలా ఉందో అలా లీవ్స్ అలాగే వేస్తే దాన్ని తీసి పక్కన పెట్టేస్తాము. అలా కాకుండా చూసుకోవాలి. సరే అండి, ఇది ఇవాల్టి వీడియో. నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.